ఆర్నమెంట్స్ మీద 1 కేజీనే, మీకు 2 కేజీలు ఉన్న 1 కేజీ మీద వస్తుంది. సో కాయిన్స్ మీద 50 కాయిన్సే. ఎక్కువ పెట్టామా అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుద్ది. సో మీకు అవసరార్థం వాడుకి ఎంత ఉందో అంతవరకే వాడండి, అంతవరకే దాన్ని ప్లాన్ చేసుకోండి, అంతకు మించి పోవద్దు. పోయిందా డెడ్ ఇన్వెస్ట్మెంట్, దాని మీద ఇంట్రెస్ట్ వర్కౌట్ అవ్వదు. మీకు ఇంట్రెస్ట్ వర్కౌట్ అవ్వాలంటే మటుకు సిల్వరే. సిల్వర్లో మీకు గోల్డ్ అంతా తగ్గిన సిల్వర్ కూడా అంత 27%, అంటే అక్కడ దాకా వచ్చి మళ్ళీ పెరిగింది చూడండి, 20% అబోవ్ పడింది, మళ్ళీ కొంచెం పెరిగింది. మూమెంట్ ఏదైనా పాజిటివ్ మూమెంట్ వచ్చినప్పుడు, అంటే వీటి ఇంట్రెస్ట్లో డైరెక్ట్గా అంత ఇది కాకపోయినా కన్జంప్షన్, ఇండస్ట్రియల్ కన్జంప్షన్ పెరుగుతోంది. ఇప్పుడు ల్యాప్టాప్స్ కానీ, ఫార్మా కంపెనీ కానీ, ఎలక్ట్రానిక్స్ ఐటమ్ దేంట్లో అయినా ఇదివరకు సిల్వర్ అంత యూసేజ్ లేదు, ఆ యూసేజ్ పెరుగుతుంది కాబట్టి డెఫినెట్గా ఆ సప్లై డిమాండ్లో డిమాండ్ పెరుగుతుంది, సప్లై తక్కువ ఉంది, ప్రొడక్షన్ మైనింగ్ లేదు. సో డెఫినెట్గా అప్పుడేమవుతుంది, రేటు పెరుగుతుంది. సో ఇప్పుడున్న కంపెనీలకే మనకి అంత షార్టేజ్ ఉంటే నెక్స్ట్ 5 yearsలో వచ్చే కంపెనీలకి ఎంత కావాలి, అప్పుడు ఎంత డిమాండ్ పెరుగుతుంది. సో దాన్ని బట్టి 2 లక్షలు దాటిందంటే 2.5 లక్షలు వెళ్ళొచ్చా అంటే నెక్స్ట్ మనకు 5 to 8 years 10 years టార్గెట్ పెట్టుకుంటే ఆ టైంలో ఎప్పుడైనా సరే 2.5 లక్షలు టచ్ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు 2.5 లక్షలు వస్తుందని మనం ఎమ్మటే తీసుకెళ్ళి మొత్తం పెట్టకుండా అది రీట్రేస్మెంట్ అవుతున్నప్పుడల్లా మీరు అనుకున్న టార్గెట్కి దాంట్లో స్టాగర్డ్ మేనర్గా ఎక్రూట్ చేయండి, అది బెస్ట్. ఒకేసారి మనం 5 లక్షలు పెట్టేస్తా, 10 లక్షలు పెట్టా, మీరు 2.5 అయింది కదా నేను 10 లక్షలు పెట్టేస్తాను, తగ్గినప్పుడు ఏమైనా మీరు చెప్పారు కొన్నాం మేము తగ్గిన అనుకోవద్దు. ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో రీట్రేస్మెంట్ అవ్వటం సర్వసాధారణం అవుతుంది. తమిళియన్స్ కి అమావాస్యలో ఇన్వెస్టర్స్ కి రీట్రేస్మెంట్ అయినప్పుడు పండగ. సో ఆ రీట్రేస్మెంట్ అయినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోండి. సో అది మనం లోవర్ లోస్ లో కొంటున్నప్పుడు ద యావరేజ్ రేట్ విల్ బి లోవర్. సో డెఫినెట్ గా అప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అలా గోల్డ్ కూడా ఆ మేనర్ లో టైం ఉంటే స్టాగర్డ్ మేనర్ లో కొనుక్కోవడం బెస్ట్. పెరుగుతున్నప్పుడు హయ్యర్ హైస్ లో కొంటాం, తగ్గుతున్నప్పుడు లోవర్ లోస్ లో కొంటాం కాబట్టి బిలో యావరేజ్ వచ్చినప్పుడు మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఎవరైనా ఇట్లా టైం ఉన్న దాన్ని బట్టి, టైం లేకపోతే దాన్ని బట్టి స్కీమ్స్ పెట్టుకుని దాని ప్రకారం ముందుకెళ్తే బెస్ట్ అని నా ఉద్దేశం. అంతకు మించి ఎక్కువ పెట్టామో దానివల్ల ఉపయోగం ఉండదు. సో అవసరం అనుకుంటే పెట్టాలి, అవసరం లేదు ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే గోల్డ్ మటుకు ఎట్టి పరిస్థితిలో చూడొద్దు. సో డెఫినెట్ గా సిల్వర్ మటుకు మంచి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది, మంచి డీసెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది బోత్ బ్రదర్స్ ఆర్ చేజింగ్ ఈచ్ అదర్, రైట్, వైట్ అండ్ ఎల్లో. ద వన్ మోర్ బ్రదర్, ఆ బ్రదర్ కూడా జాయిన్ అవుతుంటే ఆల్రెడీ జాయిన్ అయిపోయింది. కాపర్ ఆల్సో ఇస్ రన్నింగ్ లైక్ ఎనీథింగ్. అది దానికి కూడా ఇండస్ట్రియల్ కన్జంప్షన్ పెరుగుతోంది. సో అది కూడా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. మనం సిల్వర్ లో ఎక్కువ పర్సెంటేజ్ కాకుండా కొంత పర్సెంటేజ్ డైవర్సిఫై చేసి కాపర్ లో కూడా పెట్టుకుంటే మనకి పోర్ట్ఫోలియో డైవర్సిఫై ఉంటుంది. చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. యాక్చువల్లీ తక్కువ టైంలో కూడా ఇప్పుడు అవసరమైన ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేశారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.